ప్రాణ స్నేహితులు భేతాల కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, సామాన్య మానవులకు అపూర్వమైన అనుభవాల వల్ల సుఖం కన్నా కష్టమే హెచ్చుగా కలుగుతుంది. ఇందుకు నిదర్శనంగా శౌనక మౌద్గల్యుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం స్వర్ణనదీ తీరాన ఒక గ్రామంలో శౌనకుడు, మౌద్గల్యుడు అనేవాళ్లు ఉండేవాళ్లు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరుండేవారు కాదు. ఏ కారణం చేతనైనా ఒకనాడు వారిద్దరూ కలుసుకుని కబుర్లు చెప్పుకోవటం పడకపోతే ఆ రోజు వారిద్దరికీ దుర్దినంగా తోచేది. ఏ ఒకరికైనా గ్రామాంతరాన పనిపడితే ఇద్దరూ వెళ్లేవాళ్లు. ఇలా ఉండగా మౌద్గల్యుడు మరణించాడు. శౌనకుడు తన స్నేహితుడి శవంపైన పడి దారుణంగా విలపించాడు. నలుగురు బలాఢ్యులు శౌనకుణ్ణి బతిమాలి లాభం లేక పట్టి యువతలికి లాగితే గాని మౌద్గల్యుడి శవాన్ని ఇంటినుంచి కదిలించటం సాధ్యం కాలేదు. తన ప్రాణ స్నేహితుడి మరణంతో శౌనకుడు కుంగిపోయాడు. అతనికి జీవితమంతా అంధకారమైపోయినట్టు అనిపించింది. ఇంతలో ఒక రాత్రి శౌనకుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో మౌద్గల్యుడు కనిపించాడు. అతను అద్భుతమైన దేవతా వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను శౌనకుడితో, మిత్రమా, నాకు యమలోకంలో పెద్ద పదవి ఇచ్చారు. అక్కడ నేను చాలా అధికారాలు కలిగి ఉన్నాను. అందుచేత మన స్నేహానికి అంతరాయం లేకుండా రోజు మనం అక్కడ కలుసుకునే ఏర్పాటు చేశాను. నువ్వు పడుకోబోయేటప్పుడు ఒక మంత్రం చదివితే నిద్రలో ఉన్నంతసేపు యమలోకానికి వచ్చి నాతో కాలక్షేపం చేయవచ్చు అని చెప్పి మంత్రం ఉపదేశించాడు. మర్నాడు ఉదయం శౌనకుడు నిద్రలేస్తూనే తన మనసు చాలా తేలికపడ్డట్టు గ్రహించి తాను కన్న కల వాస్తవమై ఉండాలి అనుకున్నాడు. ఆ రాత్రి అతను పడుకుని నిద్రపోయే ముందు తన మిత్రుడి కలలో చెప్పిన మంత్రం చదివాడు. తర్వాత కొద్దిసేపట్లోనే అతను యమలోకంలో ఉన్నాడు. మౌద్గల్యుడు అతనికి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పి తన వెంట తీసుకుని పోయాడు. ఇద్దరూ వెనకటిలాగే కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారు. తిరిగి తెల్లవారి నిద్ర మెలకు వచ్చేసరికి శౌనకుడు తన ఇంటనే ఉన్నాడు. అది మొదలు ప్రతి రాత్రి అతను పడుకోబోయేటప్పుడు మంత్రం చదివి యమలోకానికి వెళ్ళి మౌద్గల్యుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చాడు. మౌద్గల్యుడు చనిపోయాడన్న విచారం అతనిలో ఏమాత్రమూ లేకుండా పోయింది. ఇలా ఉండగా ఒక రాత్రి శౌనకుడి పక్కలో అతని మనమడు 5 ఏళ్లవాడు పడుకున్నాడు. తాత చదివిన మంత్రం విని వాడు కూడా చదివాడు. శౌనకుడు యమలోకంలో తన వెంట తన మనవడు కూడా ఉండటం చూసి కాస్త కంగారు పడ్డాడు. అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏమీ జంకలేదు. కొంత దూరాన అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉండడం చూసి వాడు వాళ్లకేసి పరిగెత్తి వాళ్ల ఆటలలో చేరిపోయాడు. అది చూసి శౌనకుడి మనస్సు కుదుటపడింది. అతను మామూలు ప్రకారమే మౌద్గల్యుణ్ణి కలుసుకుని అతనితో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు. కాని తెల్లవారి తీరా అతను నిద్రలేచి చూసేసరికి మంచంలో అతని పక్క తన మనమడి నిర్జీవ కళేబరం మటుకే ఉన్నది. యమలోకంలో నుంచి తాను తిరిగి వచ్చాడు గాని తన మనమడు అక్కడే దిగబడిపోయాడు. మళ్లీ రాత్రి అయినదాకా తాను ఏమీ చెయ్యటానికి లేదు. ఇంట్లో ఆడవాళ్లు పిల్లవాడు పోయినందుకు శోకాలు పెట్టారు. మీరేమీ ఆదుర్దా పడకండి, రేపీపాటికి వాడు బతుకుతాడు అన్నాడు శౌనకుడు. పిల్లవాడి చావుకు శౌనకుడే కారణమై ఉంటాడని వాళ్లు అనుమానించసాగారు. శౌనకుడికి ఆ పగలు ఒక యుగంలాగా గడిచింది. రాత్రి పడుకుని మంత్రం చదివి యమలోకం చేరుతూనే శౌనకుడు తన మిత్రుణ్ణి కలుసుకుని, నిన్న నా వెంట వచ్చిన నా మనవడు ఇక్కడే దిగబడిపోయాడు. వాడికోసం వెతికించు అన్నాడు. ఎక్కడని వెతికించను, అది సాధ్యమయ్యే పని కాదే అన్నాడు మౌద్గల్యుడు. ఎందుకు సాధ్యం కాదు?
కుర్రవాడేమన్నా ఉన్నట్టుండి మాయమవుతాడా అన్నాడు సౌనకుడు. అది అసంభవం కాదే అన్నాడు మౌద్గల్యుడు. యమలోకపు వ్యవహారాలు తెలిసినవాడు కనుక. ఈ జవాబుతో సౌనకుడి ఆరాటం హెచ్చిపోయింది. ఎలాగైనా సరే నా మనమడి ఆచూకీ తెలుసుకుంటే కాని నేను ఇంటికి తిరిగి పోవటానికి లేదు. వాడి దుస్థితికి నేనే కారణం అన్నాడు సౌనకుడు. జనన మరణాల చిట్టా చూస్తే గాని తేలదు. మనం చిత్రగుప్తుడి కార్యాలయానికి వెళదాం అన్నాడు మౌద్గల్యుడు. చిత్రగుప్తుడి వద్ద అంతులేని జాబితాలు ఉన్నాయి. వాటిని తిరగవేయటానికి చాలా కాలం పట్టింది. అమ్మయ్యా, నీ మనమడి అజ దొరికింది. అదృష్టం. నువ్వుండే గ్రామం పక్క గ్రామంలో ఒక పంది ఈ రాత్రే 13 పిల్లల్ని ఈనుతుంది. అందులో ముఖాన తెల్లమచ్చలు గల పిల్లగా నీ మనవడు పుడుతున్నాడు అన్నాడు మౌద్గల్యుడు. అదా అదృష్టం అన్నాడు సౌనకుడు నివ్వెరపోయి. నా ఉద్దేశం మరేమీ లేదు. నువ్వు తెల్లవారుతూనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పంది పిల్లని చంపేసినట్టయితే నీ మనమడు తిరిగి బతుకుతాడు అన్నాడు మౌద్గల్యుడు. మరుక్షణంలోనే సౌనకుడికి మెలకువ వచ్చింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి పొరుగురికి వెళ్ళి ఆ రాత్రి ఈనిన పంది గురించి విచారించి దాని పిల్లలను లెక్కపెట్టి చూసుకుని తెల్లమచ్చగల దాన్ని డబ్బిచ్చుకొని అక్కడే దాన్ని చంపి ఇంటికి తిరిగి వచ్చాడు. సౌనకుడు తిరిగి వచ్చేసరికి అతని మనమడు ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు. సౌనకుడి ఆరాటం తీరిపోయింది. కాని అటు తర్వాత అతను ఎప్పుడూ యమలోకానికి వెళ్ళలేదు. తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోనూ లేదు. భేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సౌనకుడికి యమలోక యాత్ర వల్ల నష్టమేమీ కలగకపోగా ఒక విధంగా మేలే జరిగింది కదా. అతను తన ప్రాణ స్నేహితుణ్ణి చూడటం అకస్మాత్తుగా ఎందుకు మానుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సౌనకుడి మనమడు యమలోకానికి వెళ్ళటానికి గాని దారి తప్పి పంది కడుపున పుట్టటానికి గాని మౌద్గల్యుడు ఏమాత్రమూ బాధ్యుడు కాదు. అందుచేత సౌనకుడికి ఆ స్నేహితుడిపైన ఆర్ధత తగ్గడానికి వేరే కారణం ఉండాలి. అదేమిటంటే యమలోకంలో ఉద్యోగి అయినాక మౌద్గల్యుడి మానవ దృక్పథం పూర్తిగా మారిపోయింది. జనన మరణాలు, ఉత్తమ జన్ములు, హీన జన్మలెత్తటము అతనికి పరిపాటి అయిపోయింది. సౌనకుడిలో మానవత్వం ఇంకా మారలేదు. తమ ఇద్దరి మనస్తత్వాలలోనూ ఏర్పడిన తేడాను సౌనకుడు తన మనమడు పంది జన్మ ఎత్తటం గురించి మౌద్గల్యుడి వైఖరిని బట్టే తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉండిన స్నేహభావం సడలటం సహజమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సంపూర్ణం. ధనము, సుఖము. ఒక బస్తీలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు, చాలా మంచివాడు కూడాను. అతను గొప్ప ధనవంతుడు, భారీ ఎత్తున వర్తకం చేసేవాడు. ఆ కారణం చేత అతనికి క్షణం తీరేది కాదు. వేళకు తిండి ఉండేది కాదు. సంప్రదింపులు, మదుపులు, బాకీలు, జమలు, లెక్కలు, క్రయ విక్రయాలు మొదలైన వాటితో అతనికి రోజల్లా సరిపోయేది. ఒక్కోసారి ఈ ఆలోచనలతో రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు. అతని భార్యకు ఇది పెద్ద చింతగా ఉండేది. ఎందుకింత శ్రమ? అహోరాత్రాలు శ్రమ పడకపోతే వ్యాపారం ఆగిపోతుందా? విశ్రాంతి అవసరం అనేదామ భర్తతో. పిచ్చిదానా, ఈ వ్యాపారం పులిని సవారీ చెయ్యటం లాంటిది, దిగటానికి లేదు, దిగితే పులి మింగేస్తుంది అనేవాడు భర్త. ఈ వర్తకుడి ఇంటి సరసన ఒక పేదవాడు ఉండేవాడు. అతను ఎక్కడ పని దొరికితే అక్కడ శరీర కష్టం చేసి తాను సంపాదించిన కాసిన్ని డబ్బులు తన భార్య చేతిలో పోసేవాడు. ఆ డబ్బులతో వాళ్ల పొట్టలు నిండి నిండనట్టుగా జరుగుబాటవుతూ ఉండేది. పగలల్లా శ్రమపడి వచ్చినాక పేదవాడికి మరో విచారం ఉండేది కాదు. భార్య పెట్టిన కలువ గంజో తాగి ఆరుబయట కూర్చుని రాత్రివేళ ఏకతారమీటుతూ పాటలు పాడేవాడు. పేదవాడి పాటలు వర్తకుడికి పట్టేవి కావు. కాని వర్తకుడి భార్య వాటిని విని ఆ పేదవాడి జీవితంలో ఉన్నపాటి ఆనందం తన భర్తకు లేకపోయేనే అని విచారించేది.
ఒకరోజు ఆమె తన భర్తతో ఈ మాటే అన్నది. వర్తకుడు తాను చూస్తున్న పద్దుల పుస్తకం మూసిపెట్టి, పేదవాడికి తీరిక జాస్తి అంటారు. ఈ పేదవాడు పాడకుండా చేయాలంటే నాకు క్షణం పట్టదు అన్నాడు. ఏం చేస్తావ్ అని భార్య అడిగింది. డబ్బిస్తాను అన్నాడు వర్తకుడు. వర్తకుడి భార్య నవ్వి, డబ్బిస్తే వాడు మరింత సుఖపడతాడు అన్నది. అదేదో చూద్దాం అన్నాడు వర్తకుడు. మర్నాడు తెల్లవారుతూనే వర్తకుడు తన నౌకర్ను పంపి పేదవాణ్ణి పిలిపించి, ఏమోయ్, మనం ఇరుగు పొరుగున ఉన్నా కలుసుకోవటం పడటం లేదు. ఎలా ఉన్నావు అని అడిగాడు. తమకు తెలియందేముందండి, రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. ఒళ్ళు హూనం చేసుకున్నా 4 డబ్బులు రాలవు. ఏదో ఉన్నంతలో సుఖంగానే బతుకుతున్నాం అన్నాడు పేదవాడు. నేను నీ విషయం కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. నువ్వు కాయ కష్టం చేసి బతకటం నాకేమీ బాగాలేదు. నీకు 500 తులాల వెండి ఇస్తాను. దానితో లాభసాటి వ్యాపారం ఏదన్నా చేసుకుని నువ్వు నీ భార్య సుఖంగా బతకండి అంటూ వర్తకుడు పేదవాడి చేతికి డబ్బిచ్చాడు. పేదవాడికి తన కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో కూడా తెలియలేదు. అతను ఎలాగో సెలవు పుచ్చుకుని డబ్బుతో సహా తన ఇంటికి పరిగెత్తాడు. ఆ రోజు అతను పనికి పోలేదు. ఆ డబ్బుని ఎలా వినియోగించాలా అని భార్యాభర్తలు రోజంతా వితర్కించుకున్నారు. మార్గాలు చాలా కనిపించాయి. కాని వాటిలో ఏది ఉత్తమమో ఎంత ఆలోచించినా తెలియలేదు. ఆ రాత్రి వాళ్ళు వేళకు తిండి కూడా తినలేదు. ఆలస్యంగా తింటున్నా పేదవాడికి ఆకలి తెలియలేదు. తినేది రుచి తెలియలేదు. ఆ రాత్రి అతను ఏకతారమీటుతూ పాటలు కూడా పాడలేదు. ఆ రాత్రి పేదవాడికి నిద్ర పట్టలేదు. పక్క మీద అటూ ఇటూ తెగ పొర్లాడు. తెల్లవారి లేస్తూనే డబ్బు భద్రంగా ఉన్నది లేనిది చూసుకున్నాడు. ఇలాగే 3 రోజులు గడిచాయి. అకస్మాత్తుగా పేదవాడికి జ్ఞానోదయం కలిగినట్టయింది. అతను డబ్బు తీసుకుని వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. ఏమైంది, డబ్బు ఎలా వినియోగించాలో నిశ్చయించుకున్నావా అని వర్తకుడు పేదవాణ్ణి అడిగాడు. నిశ్చయించుకున్నాను బాబయ్యా, దాన్ని తమరే తీసుకోండి, తమ మేలు మరవను అంటూ పేదవాడు డబ్బు వర్తకుడి ముందు ఉంచి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత అతను మళ్ళీ ఒళ్ళు వంచి పనిచేస్తూ ఉంటే అతని మనస్సు ఎంతో తేలికపడ్డట్టయింది. ఆ రాత్రి అతను ఆరుబయట కూర్చుని ఏకతారమీటుతూ గొంతెత్తి గట్టిగా పాడాడు. వర్తకుడి భార్య ఆ పాటలు వింటూ తన భర్తకు ఆపాటి ఆనందం లేనందుకు కంటతడి పెట్టుకున్నది. కథ సంపూర్ణం. దయ్యపు చాకిరీ. శివాపురం జమీందారు గారికి శివాపురంలో పెద్ద లోగిలి ఉండేది. అయితే ఆయన అక్కడ ఎక్కువగా ఉండేవాడు కాదు. రాజకార్యాలు జాస్తి కావటం చేత రాజధానిలోనే ఉండేవాడు. అయినా శివపురం ఇంటి నౌకర్లు, చాకర్లు ఇంటిని కనిపెట్టుకుని ఉండేవారు. తోటమాలి తోటపని చేసేవాడు. వంటవాళ్ళు వంటలు చేసేవాళ్ళు. ఇల్లు తుడిచేవాళ్ళు ఇల్లు తుడిచేవాళ్ళు. అంట్లు తోమేవాళ్ళు. అడిగేవాళ్ళెవరూ లేరు గనక వాళ్లకు హాయిగా కాలక్షేపమవుతూ ఉండేది. అందరూ తమ తమ పనులు ముగించుకుని అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట కూడా తమ ఇళ్లకు పోకుండా జమీందారు గారి లోగిట్లోనే పడుకునేవారు. ఇలా సుఖంగా వెళ్ళిపోతున్న నౌకర్ల జీవితం మీద పెద్ద పిడుగు పడ్డట్టు అయింది. ఒకరోజు రాత్రి పొద్దుపోయి అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంటి గదులలో ఎవరో నడిచిన చప్పుడు, తలుపులు తెరిచిన చప్పుడు, దభాల్న మూసిన చప్పుడు అయింది. తర్వాత వంట ఇంట్లో కూడా ఏవో చప్పుళ్ళు వినిపించాయి. తలుపులన్నీ మూసి ఉన్న ఇంట్లో చప్పుళ్ళు వినిపిస్తే అవి దయ్యాల చప్పుళ్ళనే అనుకోవాలి. ఏ దొంగవాడు అయితే అందరూ మేల్కొని ఉండగా ఎలాంటి చప్పుడు చెయ్యడు. ఒకళ్ళిద్దరు ధైర్యం చేసి ఎవరది అని కేకలు పెట్టి చూశారు. కాని జవాబు లేదు. చప్పుళ్ళు ఆగనూ లేదు. ఆ రాత్రికి ఆ ఇంట్లో పడుకునేటందుకు ధైర్యం లేక నౌకర్లందరూ ఒకే మాట మీద బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. అయితే గంగులనే కుర్రవాడొకడు ఇంట్లో దిగబడిపోయాడు. వాడి విషయం ఎవ్వరికీ గుర్తురాలేదు. వాడు నౌకర్లకు నౌకరు కావటం చేత బాగా అలిసిపోయి మిగిలిన వాళ్ళంతా కబుర్లు చెప్పుకునే సమయంలో మంచం ఒకదాని కింద దూరి గాఢమైన నిద్రలో పడిపోయాడు.
మిగిలిన నౌకర్లంతా వెళ్ళిపోయిన కొద్దిసేపటికే వంట ఇంట్లో ఏదో పళ్ళెం దభాల్న కిందపడి పెద్ద చప్పుడయ్యేసరికి గంగులుకు నిద్రాభంగమైంది. వంట ఇంట్లో ఎవరో పనిచేస్తున్నట్టు వాడు గ్రహించి ఆశ్చర్యపడ్డాడు. అర్ధరాత్రి వేళ ఎందుకు పనిచేస్తారు? ఒకవేళ తెల్లారిందేమోనని వాడు మంచం కింది నుంచి పైకి వచ్చి చూస్తే మిగిలిన నౌకర్ల జాడ కనబడలేదు. అందరూ వంట ఇంట్లో చేరారనుకుని గంగులు వంట ఇంటికేసి వెళ్ళి తెరిచి ఉన్న తలుపులో నుంచి తొంగి చూసి మరుక్షణం కొయ్యబారిపోయాడు. వంట ఇంట్లో వాడికొక పెద్ద కొండముచ్చులాంటి ఆకారం పనిచేస్తూ కనిపించింది. దాన్ని చూస్తున్న కొద్దీ వాడి భయం ఆశ్చర్యంగా మారింది. ఏమంటే ఆ కొండముచ్చు ఒక్కొక్కటేమిటి, వంట ఇంట్లో అంట్ల గిన్నెలు ఒక్కొక్కటే తోమి తూము దగ్గర కడిగి తెచ్చి అలమారులో చక్కగా బోర్లిస్తున్నది. గంగులు అలాగే చూస్తూ ఉండిపోయాడు. కొండముచ్చు అంట్లు తోమటం పూర్తి చేశాక నీళ్లు పోసి వంట ఇళ్లంతా కడిగింది. ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పారేసి ఉన్న పాత్ర సామాగ్రిని చక్కగా సర్దింది. చీపురు కట్ట, తుండుగుడ్డ తీసుకుని ఒక్కొక్క గది ఊడుస్తూ కుర్చీలు బల్లలు తుడుస్తూ బయలుదేరింది. గంగులు దాని కంటపడకుండా ఒక మూల నక్కి అది ఇంటి పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక గంట లోపల ఆ కొండముచ్చు ఇంటి పనులన్నీ ముగించి మూసి ఉన్న ముఖద్వారం గుండా బయటకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దమైపోయింది. ఆ కొండముచ్చు దయ్యమేనని గంగులు గ్రహించాడు. కాని వాడికి భయం కలగలేదు. పైపెచ్చు అది ఇంటి పని అంతా అంత త్వరగానూ శుభ్రంగానూ చేసినందుకు ఎంతో ముచ్చట వేసింది. వాడు నిశ్చింతగా ఒక పరుపు మంచం మీద పడుకుని తెల్లవారేదాకా హాయిగా నిద్రపోయాడు. తెల్లవారినాక నౌకర్లు వచ్చి గంగులుని లేవగొట్టి, ఓర్ని, నువ్వు తెల్లవార్లు ఇక్కడే ఉన్నావా? నీకు దెయ్యాల అల్లరి వినిపించలేదు? ఇంకా నయం, అవి నిన్ను పీక్కు తిన్నాయి కావు అన్నారు. దయ్యాన్ని మీరు కూడా చూశారేమిటి అని గంగులు వాళ్లను అడిగాడు. మేం చూడలేదు, నువ్వు చూశావా? మేం చూడలేదు, నువ్వు చూశావా అని వాళ్లు గంగులును ఎదురు అడిగారు. చూడటమేమిటి, ఒక గంటసేపు అది చేసే చాకిరీ అంతా తనిఖీ చేశాను అన్నాడు గంగులు గర్వంగా. దయ్యం చాకిరీ చేసిందా అని నౌకర్లు ఆశ్చర్యంగా అడిగారు. ఇంటి పని అంతా చేసింది. అంట్లు తోమింది, గిన్నెలు పేర్చింది, వంటిల్లంతా శుభ్రంగా కడిగింది, ఇల్లంతా ఊడ్చింది, సామాన్లన్నీ శుభ్రంగా తుడిచింది. మీరు చెయ్యాలన్నా కూడా పనిలేదు అని గంగులు వాళ్ళతో చెప్పాడు. అయితే గంగులు, ఆ దెయ్యం చూడటానికి ఎలా ఉందిరా అని నౌకర్లు అడిగారు. ఇంత పెద్ద కొండముచ్చు అన్నాడు గంగులు. ఆ మాట వినగానే అందరూ భయపడ్డారు. వాళ్ళు ఇల్లంతా పరీక్ష చేసి దయ్యం చాకిరీ చేసి వెళ్ళిన మాట నిజమేనని తెలుసుకున్నారు. వాళ్లకింకా వంట చేసుకోవడము తినటమూ తప్ప వేరే పనే లేదు. కాని రాత్రిపూట అక్కడ పడుకోటానికి మటుకు వాళ్లకు ధైర్యం లేదు. వాళ్ళు పొద్దుటి వంట పాత్రలను అలాగే ఉంచి రాత్రి వంటకు వేరే పాత్రలను ఉపయోగించారు. ఎంగిలి పళ్ళాలు కూడా ఎత్తలేదు. రాత్రి భోజనాలు కాగానే అందరూ వెళ్ళిపోతుంటే గంగులకు ఒంటరిగా ఇంట్లో ఉండిపోవటానికి భయం వేసింది. దయ్యాలతో చెలగాటం మంచిది కాదు. ఆ మాట అనుకుని ఆ రాత్రి గంగులు కూడా వాళ్లతో పాటు వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న నౌకర్లు తిరిగి వచ్చేసరికి ఎంగిళ్ళు వంటపాత్రలు చక్కగా తోమి అమర్చి ఉన్నాయి. ఇల్లంతా చక్కగా ఊడ్చి సర్ది ఉన్నది. నౌకర్ల ఆనందానికి మితిలేదు. వాళ్లు కొండముచ్చు దయ్యాన్ని మహామెచ్చుకున్నారు. వాళ్ళు తమ మాసిన బట్టలను ఒక మూల పోగువేస్తే మర్నాటికి అవి ఉతికి ఆరేసి ఉన్నాయి. ఎంత మంచి దెయ్యం, ఎంత పనితనం గలది అనుకున్నారు జమీందారు నౌకర్లందరూ. ఈ విధంగా చాలా రోజులు గడిచినాక గంగులకు ఆ దయ్యాన్ని మళ్లీ చూడాలనిపించింది. వీలుంటే దాని ఎదుట పడి పలకరించటానికి కూడా వాడికి ధైర్యం వచ్చింది. అది నిజంగా ఎంతో మంచి దయ్యం. చెడ్డ దయ్యమైతే ఈపాటికి ఇంట్లో ఉండే సామానంతా ధ్వంసం చేసి ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చి ఉండును. ఇలా అనుకుని గంగులు ఒకనాటి రాత్రి మిగిలిన నౌకర్లకు తెలియకుండా అందరూ వెళ్ళిపోయే సమయానికి తాను ఏ మూలో నక్కి లోపలే ఉండిపోయాడు. ఒక రాత్రి వేళ కొండముచ్చు రానే వచ్చింది. దడదడా గుండెలు కొట్టుకుంటూ, నువ్వెవరు?
ఎందుకు ప్రతి రాత్రి వచ్చి ఇంటికి చాకిరీ చేసిపోతున్నావు అని దయ్యాన్ని అడిగాడు గంగులు. కొండముచ్చు నిట్టూర్చి, ఏం చెప్పేది నాయనా, నాకిది యమధర్మరాజు విధించిన శిక్ష. ఈ జమీందారు గారి బాబుగారి హయాంలో నేను ఇంటి నౌకరుగా ఉండేవాణ్ణి. మహా సోమరిపోతును. ఏనాడు ఇటు పుల్ల తీసి అటు పెట్టి ఎరుగను. పెదబాబుగారి సొమ్ము తిన్నందుకు నేను ప్రతిఫలంగా చిన్నమెత్తు పని కూడా చెయ్యలేదు. నేను కాలం తీరి యమధర్మరాజు ఎదుటకి పోయాక ఆ దేవుడు నేను చేసిన తప్పు చెప్పి నాకీ శిక్ష విధించాడు. ఈ కొండముచ్చు రూపంలో వెళ్ళి ఇంటి చాకిరీ అంతా చేస్తూ ఉండమన్నాడు. చాకిరీకేం చేస్తాను గాని ఈ చలికాలంలో ఆరుబయట నేనెంత బాధపడిపోతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి. చలికి బిగుసుకుపోవటమే అసలు శిక్ష అనిపిస్తుంది అన్నది. గంగులకు దయ్యాన్ని చూసి చాలా జాలి వేసింది. అయ్యో పాపం, నేను మిగిలిన నౌకర్లతో మాట్లాడి నీకు మంచి చొక్కా, షరాయి ఏర్పాటు చేస్తానుండు. అవి తొడుక్కుని గొంగళి ఒకటి కప్పుకున్నావంటే నీకు చలే ఉండదు అన్నాడు వాడు. ఆ పని చేస్తివా నా కష్టాలు తీరిపోతాయి అన్నది దయ్యం. మర్నాడు గంగులు మిగిలిన నౌకర్లతో, నిన్న రాత్రి నేను దయ్యంతో మాట్లాడాను. పాపం, అది చలికి చాలా బాధపడుతున్నది. దానివల్ల మనం చాలా లాభం పొందుతున్నాం గనక దానికొక ఉన్ని చొక్కా, ఒక ఉన్ని షరాయి ఇస్తే బాగుంటుంది. ఒక గొంగలి కూడా అంటూ దయ్యానికి యమధర్మరాజు విధించిన శిక్ష గురించి వివరంగా చెప్పాడు. నౌకర్లందరూ కూడబలుక్కుని దయ్యం కోసం వెచ్చని దుస్తులు, గొంగళి ఏర్పాటు చేసి వాటిని దయ్యానికి అందించే పని గంగులికి అప్పగించారు. ఆ రాత్రి కూడా గంగులు అక్కడే ఉండిపోయి దయ్యం రాగానే దానికి ఉన్ని దుస్తులు, గొంగలి చూపాడు. దయ్యం వాటిని చూసి ఎంతో సంతోషించి గంగులు సహాయంతో షరాయి తొడుక్కుని, చొక్కా వేసుకుని, గొంగలి కప్పుకుని వస్తాను అని చెప్పి బయలుదేరింది. అదేమిటి వెళ్ళిపోతున్నావ్? అంట్లు ఎంగిళ్ళు అలాగే పడి ఉన్నాయి అన్నాడు గంగులు. నా శిక్ష పూర్తయింది. నేను చేసిన పనికి ప్రతిఫలం ముట్టగానే నా పాపం తీరిపోతుందని యమధర్మరాజు చెప్పాడు. నేనిక ఈ ఇంట చాకిరీ చెయ్యనక్కర్లేదు. అందుచేత నేను పోతున్నాను అంటూ దయ్యం వెళ్ళిపోయింది. మర్నాటి నుంచి ఆ ఇంటి నౌకర్లు తమ పనులు తామే చేసుకోవలసి వచ్చింది. అయినా వాళ్ళు విచారించలేదు. జమీందారు గారి సొమ్ము తింటున్నందుకు పని చెయ్యకపోతే తమను కూడా యమధర్మరాజు ఇలాగే శిక్షిస్తాడేమోనని వాళ్ళు భయపడ్డారు. కథ సంపూర్ణం.